श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు శుభాభినందనలు. మనము ప్రతి మాసం చెప్పుకున్నట్టుగానే రేపు మే నెల అంటే వైశాఖ మాసంలో ఉండేటువంటి ఒక మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇక చివరిది మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ నెలలో అనుకోని ఆపదలు రావచ్చు, ఏదైనా ప్రమాదాలు ఏర్పడవచ్చు, జాగ్రత్త అవసరం. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది. మీనరాశి వారికి ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. ఏ మాట మాట్లాడినా ఆలోచించి మాట్లాడండి. కోపానికి రాకండి మీనరాశి వారు. ఎందుకంటే జన్మంలో శని ఉన్నందువల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మీనరాశి వారికి. ఎదుటివారి మాటను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల మీ కఠినమైనటువంటి ఒక వాక్కుల చేత ఎదుటివారి మనస్సు దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. దానివల్ల వారు ఇబ్బందులు పడవచ్చు, మీరు ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఉంది. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయండి మీనరాశి వారు. ఉద్యోగులకు మాత్రం కష్టకాలం. మనసు ఎటో పెట్టుకొని ఉద్యోగంలో అడుగు పెట్టడం వల్ల, పనులు చేయడం వల్ల సరి అయిన పని కాకుండా అధికారుల చేత వేధింపులు పొందడము, సమయానికి మించి ఆఫీసులో పని చేయడము, ఆ చేసిన పనే మళ్ళీ మళ్ళీ తిరిగి చేయడము, దానివల్ల అధికారుల చేత చీవాట్లు తినడం అనేటువంటి జరుగుతుంది. ప్రయాణంలో కూడా ఇబ్బందులు వస్తుంటాయి, దెబ్బలు తాకుతూ ఉంటాయి, ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది, వాహన ప్రమాదాలు. కాబట్టి వాహన చోదకులు అంటే డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇది సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు మానుకోవడమే చాలా మంచిది ఈ మీనరాశి వారు. లేదా వాహన ప్రమాదాలు తప్పిన శస్త్రచికిత్సలు అంటే సర్జరీలు జరగడానికి ఆస్కారం ఉంది. శిరస్సు సంబంధమైనటువంటి తల సంబంధమైనటువంటి వ్యాధులు ఏవైనా రావచ్చు, భయపడకండి. వాటికి మనకు వైద్యులు ఉన్నారు, వాటికి సంబంధించిన ఇవి తీసుకుంటే తగ్గిపోతుంది. తల సంబంధమైన వ్యాధులు అంటే తలనొప్పి కూడా ఒక వ్యాధే కదా. ఈ తల సంబంధమైన వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ప్రయాణాలు పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు ఆఫీసులో లేదా ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేసుకోండి, కానీ బయట తిరగకుండా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా ఆస్తిలో చిక్కులు రావడము అంటే మీకున్నటువంటి ఒక పిత్రార్జితంలో కానీ దాంట్లో కానీ దాయాదులతో మీ అన్నదమ్ముల చేత కావచ్చు, ఇతరుల చేత కావచ్చు చిక్కులు పొందడము, కోర్టు కేసులు కావడము, పోలీస్ కేసులు కావడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే స్థిరమైనటువంటి ఒక ఆలోచనలు లేకపోవడం, ఒక ఆలోచన చేసి దాన్ని స్థిరంగా దానివల్లనే అడుగు ముందుకేతాము ప్రయాణం చేతామనేటువంటి ఒక ఆలోచన ఉండకుండా పలు రకాలైనటువంటి ఒక ఆలోచనలు వచ్చి ఇబ్బందులు కావడం అవుతుంది. మీరు చేసేటువంటి ఒక కొన్ని పనుల వల్ల సంఘంలో అపకీర్తి ఏర్పడుతుంది, మంచిగా ఉన్న పేరు చెడ్డగా ఏర్పడుతుంది. ఎప్పుడు మనోవిచారము, బయట తిట్లు తినడము, ఇంట్లో తిట్లు తినడము, దానివల్ల ఎప్పుడు విచారంగానే ఉంటారు. శిరోవ్యాధులు రావడానికి చెప్పాను కదా, శిరోవ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దూర ప్రయాణాలు చేయడము, ఎండలో ప్రయాణాలు చేయడము, జాగ్రత్తగా ప్రయాణం చేయడం ఉండండి. ప్రతి విషయంలో ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఉండండి. నీచ జనులతో సావాసం చేయడం జరుగుతుంది. వారి మాటలకు పొంగిపోయి వారితో సహాయం చేసి వారితో మోసపోవడము లేదా దురలవాట్లకు లోను కావడం జరుగుతుంది. దానివల్ల కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి.
అంతేకాకుండా ఉద్యోగంలో స్థాన చలనాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది, జాగ్రత్త. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వ్యాపారంలో నష్టాలు రావడము లేదా మోసపోవడము అనేటువంటిది జరుగుతుంది, జాగ్రత్త. పెట్టుబడి పెట్టడము ఎక్కడ కుదరదు, ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టకండి. మీడియేటర్గా మధ్యవర్తిత్వం ఎక్కడా కూడా చెయ్యకండి. మీనరాశి వారు సదా ప్రయాణాలు చేస్తుంటారు. ప్రతిరోజు కూడా ప్రయాణం చేయాలి, ఎక్కడో దగ్గరికి వెళ్ళాలి, ప్రయాణాలు చేయాలి అనుకుంటారు. అది మంచిది కాదు. ఆ ప్రయాణాలు చేయడం ఒక్కొక్కసారి మీకు ఇబ్బందికరంగా ఏర్పడి మీకు ఇబ్బందులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మందగిస్తూ ఉంటుంది. కొన్ని ఊహించినటువంటి ఒక ఆపదలు రావడానికి మీకు ఆస్కారం ఉంది. కాబట్టి సదా ప్రయాణాలు మానుకోవడము, భగవంతుని యొక్క ఆరాధన చేయడము, అందరితో మంచిగా ఉండడము, మీలో ఉన్నటువంటి యొక్క కోపాన్ని అహంకారాన్ని తగ్గించుకోవడము అనేటువంటిది చాలా మంచిది మీనరాశి వారు. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే అందరితో విరోధము, ఇంట్లో బయట, ఇంట్లో భార్యాబిడ్డలతో తల్లిదండ్రులతో విరోధం కావచ్చు, ఇటు బయట బంధుమిత్రులతోటి కూడా విరోధం కావడానికి ఆస్కారం ఉంది. అనారోగ్యంగా ఉంటారు. ప్రతి నిమిషం కూడా కస్సు బుస్సు, ఏది చెప్పినా ఏది చేసినా కానీ ఇచ్చేయడము, అహంకారము, నాదే గొప్ప, నేనే అనేటువంటి ఒక దాంట్లో మీరు ఉండిపోతారు. అది మంచిది కాదు. కుటుంబ కలహాలు ఏర్పడుతూ ఉంటాయి, దానివల్ల ఇబ్బందులు ఏర్పడతారు. మీ వల్ల కొందరు ఇబ్బందుల పాల్పడి వాళ్ళు మానసికంగా క్షణక్షణం బాధపడుతూ ఉంటారు. దానివల్ల మీకు ఇబ్బంది ఏర్పడుతుంది. అధికమైనటువంటి ఖర్చులు రావడం కూడా జరుగుతుంది. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి చంచల బుద్ధి, స్థిరమైన ఆలోచన ఉండదు. ఈరోజు ఒక పని, రేపొక పని, ఒక పని చేస్తూ సగంలోనే ఆ పనిని వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక పనికి ముందుకు అడిగేయడము, ఇది పూర్తి కాకుండా అది పూర్తి కాకుండా ఆఫీసులో చీవాట్లు తినడము, చేయడము, ఇంట్లో చీవాట్లు తినడము, కోపం పెరిగిపోతుంటుంది. ఏ పని సక్రమంగా పూర్తి కాదు కాబట్టి దానివల్ల మానసికమైన ఒక బాధ కలిగి కోపం పెరుగుతుంది. కోపం పెరిగిపోవడం వల్ల ఇంకా ఇబ్బందులు ఏర్పడుతుంది. దానికి తోడు మీది మొండి వైఖరి, నేను చెప్పినట్టే అందరూ వినాలి, నా చేతిలోనే ప్రపంచమంతా ఉండాలి, నాదే తెలివి అనేటువంటి ఒక అహంకార బుద్ధి ఏదైతే ఉందో అది మీరు మానుకోవడం చాలా మంచిది. మనకంటే గొప్పవారు ఎంతోమంది ఉన్నారు, మనం ఎంతటి వారం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తూ వచ్చేయండి. దీనివల్ల ఇటు ఇంట్లో విరోధాలు, అటు బయట బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడుతుంటాయి. అనాలోచితమైన పనులు చేసుకొని స్వయంకృతాపరాధం వల్ల కొన్ని చిక్కులు తెచ్చుకుంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. అసందర్భ ప్రేలాపనలు చేయకండి. ప్రతి దానిని ఎదుటివారి మాటలను కానీ ఎదుటివారు చేసే పనులను కానీ జాగ్రత్తగా ఆలోచించి అవి మనకు ఎంతవరకు ఉపయోగకరము, వారి యొక్క ఉద్దేశం ఏమిటి, మన ఉద్దేశం ఏమిటి అనేటువంటి ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ రాశివారు అడుగు ముందుకు వేయాలి. ఈ నెలలో ఈ రాశివారు శివ సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. శివ సహస్రనామ పారాయణం చేసినందువల్ల ఈ యొక్క జన్మశని యొక్క దోషం కొద్దిగా మీకు తగ్గుతుంది. ఆ శివుని యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా సంతోషంగా ఉంటారు. శివ సహస్రనామ పారాయణము ఒక అరగంట పట్టొచ్చు మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు. కాబట్టి ప్రతిరోజు కూడా శివ సహస్రనామ పారాయణం చేసి సుఖాన్ని పొందండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. తిరిగి వచ్చే నెలలో కలుసుకుందాము. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.